నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్బీ నగర్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న మోటా అరెస్ట్ 108 కిలోల గంజాయి 3000 రూపాయల నగదు ఒక కారు 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం ఆసిఫ్ నగర్ పరిధిలోని యాదవ్ బస్తీలో విషాదం ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య నిజామాబాద్ జిల్లా హున్సాలో దీక్ష చేపట్టిన గ్రామ ప్రజలు అక్రమంగా ఇసుక తరలింపు నిలిపివేయాలని డిమాండ్ నల్గొండ జిల్లాలో సిఐ గౌరీనాయుడు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు హెల్మెట్ ధరించి భారీ అవగాహన ర్యాలీ ఆదిలాబాద్ జిల్లా హస్నాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం అదుపు తప్పి బైక్ మీద నుండి పడి వ్యక్తి మృతి వివరాల్లోకి వెళ్తే ఆసిఫ్ నగర్ పరిధిలోని యాదవ్ బస్తీ సమీపంలో కవిత అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు కవిత మృతికి భర్తే కారణమని తెలిపారు. తాను తరచుగా తాగి వస్తుంటారని అన్నారు. వీరి వివాహం 7 ఏళ్ల కిందట జరిగిందని వీరికి 2 పిల్లలున్నట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేటివ్ ఆఫ్ కర్ణాటక. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి యాదవ్ బస్తీ ఆసిఫ్ నగర్లో కిరాయికుంటున్నారు. 2013లో కవిత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నప్పటి నుంచి బాగా తాగుడుకు అలవాటు అయ్యాడు. ఆమెను ప్రతిరోజు కొట్టడము, తర్వాత అందరు పెద్ద మనుషులు వచ్చి విడిపించడం జరుగుతుంది. ఈరోజు కూడా 9 గంటల ప్రాంతంలో గొడవ చేయడం జరిగింది. జరిగిన తర్వాత కవిత వదిన గారింటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఇతను బాగా తాగేసి పడుకొని ఉన్నాడు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తిరిగి భార్య రావడం, వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ జరిగినట్టు తెలిసింది. గొడవ అయినాక ఇద్దరు పడుకున్నారు. 10 నిమిషాల తర్వాత నల్గొండ జిల్లా పెద్దాపూర్ మండలం రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సీఐ గౌరీనాయుడు, ఎస్ఐ మోనిక పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ నుండి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కానిస్టేబుల్స్, హోంగార్డులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మైనర్ డ్రైవింగ్ చేయకూడదు. మీరు నేర్చుకోవడం వరకు సరే, ఎక్కడైనా గ్రౌండ్లో నేర్చుకుంటారు, కానీ మైనర్ డ్రైవింగ్ చేస్తే మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము కదా. యాక్సిడెంట్ జరుగుతుంది లేదా జరగదు అనేది ఎవరైనా బలంగా రాసి ఇవ్వగలరు? ఎవరైనా ఏ క్షణంలో ఎలా జరుగుతుందో లేదు. ట్రిపుల్ రైడింగ్ కాగితాలు లేవు. ట్రిపుల్ రైడింగ్ కరెక్టేనా ఇదంతా? మరి కాదు సార్, అసలు అలా ఒక్కటి కూడా కరెక్ట్. చలనా తీవా ఆయనకి సార్ ఇవ్వండి సార్. షోరూమ్ దగ్గరికి వెంకటేశ్వర తర్వాత పెడుతుంది. చలన తీయండి ఫస్ట్. చలనది మేడం హెల్మెట్ ఇచ్చినట్టు ఫోటో లేదు. ట్రిపుల్ రైడింగ్ కాగితాలు లేవు. ట్రిపుల్ రైడింగ్ కరెక్టేనా ఇదంతా? మరి కాదు సార్, అసలు అలా ఒక్కటి కూడా కరెక్ట్. చలనా తీవా ఆయనకి సార్ ఇవ్వండి సార్. షోరూమ్ దగ్గరికి వెంకటేశ్వర తర్వాత పెడుతుంది.
చలానా తీయండి ఫస్ట్ చలానాది చలానా మేడం హెల్మెట్ ఇచ్చినట్టు ఫోటో చలానా పట్టుకో నువ్వు పట్టుకో ఉండాలి కదా మీరు కొంచెం వెనక జరగండి మీరు వెనక నుంచి తీయండి కొంచెం అందరు కవర్ అవుతుంది లేదు సీట్ బెల్ట్ పెట్టుకున్నాను మీరు కారా ఈరోజు సీట్ బెల్ట్ లేదు ఇక ఓన్లీ హెల్మెట్ ఈరోజు హెల్మెట్ అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎల్బీ నగర్ పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 108 కిలోల గంజాయి, 3000 నగదు, ఒక కారు, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 లక్షల విలువ ఉంటుందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. తర్వాత ఇన్స్పెక్టర్ ప్రవీణ్ బాబు సిసిఎస్ ఎల్బీ నగర్, తర్వాత కందుకూరు పోలీస్ సిబ్బంది, ఏసీపీ ఇబ్రాహీంపట్నం, డీసీపీ ఎల్బీ నగర్, ఓఐటీ శ్రీనివాస్, తర్వాత డీసీపీ క్రైమ్ యాదగిరి, మన అడిషనల్ సిపి గారు సూపర్విజన్లో చాలా తక్కువ సమయంలో ఈ కేసు అది డిటెక్ట్ చేసి 100% ప్రాపర్టీ రికవర్ చేశారు. కాబట్టి ఈ టీంకి కూడా నేను ఐఎమ్ గివింగ్ దెమ్ 50,000 క్యాష్ రివార్డ్. ఒకటి ఇది ఇప్పుడు ఈ ఎట్లా అది ఐసోలేటెడ్గా సింగిల్గా ఎవరు సీనియర్ సిటిజన్స్ ఉంటున్నారు, వాళ్ళది బాధ్యత ఊర్లో కూడా పక్కా మనం తీసుకోవాలా. ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఎవరు అక్కడ గ్రామంలో ఉన్న విఏఓ కావచ్చు, తర్వాత ఎలక్టెడ్ కొన్ని కావచ్చు. సో దే హ్యావ్ టు టేక్ కేర్. తర్వాత పిల్లలు కూడా రోజుగా ఫోన్లో మాట్లాడి అది సమాచారం స్వీకరించి అంత క్షేమం ఉందా లేదా అని కనుక్కోవాలి పక్క. అదే అవసరం ఉంది. ఇది మొదటి కేసు కాదు ఇట్లా సీనియర్ సిటిజన్కి హత్య చేయడం. గతంలో కూడా కొన్ని కేసెస్ మన దగ్గర అయినాయి. ఆ కేసెస్లో మాత్రం అది వేరే ఏమో ఉంది. అక్యూజ్ కూడా బయట వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్ ఉన్నారు. ఈ కేసులో మాత్రం ఈయన అదే ఊరు సంబంధి అక్యూజ్, పరిచయం ఉన్న వ్యక్తి. కాబట్టి ఇమీడియట్లీ ఈ కేసు డిటెక్ట్ చేయడానికి మనకి వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ డిటెక్టింగ్ దిస్ కేస్. బట్ సీనియర్ సిటిజన్ ఓవరాల్ their safety, their security is again of prime concern to police department as well. And any issues of senior citizen definitely. అనుమతి లేని ఇసుక తరలింపును ఆపాలని కోరుతూ బోధన్ మండలం హున్స గ్రామ ప్రజలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గత 5 రోజుల నుండి తమ గ్రామంలో లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను అనుమతులు లేకుండా తరలిస్తున్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా వే బిల్లులతో పోయేవి తక్కువ, వే బిల్లులు లేకుండా పోయేవి ఎక్కువగా ఉంటున్నాయని వారు పేర్కొన్నారు. దీంతో పాటు ఓవర్లోడ్తో అతివేగంగా గ్రామంలో నుంచి ఇసుక తరలిస్తున్నారని అన్నారు. అనుమతి లేకుండా అక్రమ ఇసుక తరలింపును అడ్డుకోవాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. వరదలు ఎక్కువ వస్తాయి, మా పంట నష్టాలు కూడా జరుగుతాయి. ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మాకు ఆ క్వారీని బంద్ చేస్తే అక్కడ నుంచి ఏదైతే వాటర్ వస్తుందో అది రాకుండా ఉంటుందని ఆ ఇసుకని అక్కడనే తీయకుండా. మందాన గ్రామంలో 260 సర్వే నెంబర్లో ఏవైతే ప్రైవేట్ పట్టాదారికి మరి ప్రభుత్వం తరఫున అనుమతులు ఇచ్చి మరి ఆ యొక్క క్వారీ నడిపిస్తున్నారు. మేము ప్రధానంగా మా ఉన్స, మందాన, కాజాపూర్ గ్రామాల ప్రధాన డిమాండ్ ఏంటంటే గతంలో ఏదైతే మందారకు ఆనుకొని మంజిరా నది ఉందో ఆ మంజిరా నది యొక్క ఫ్లో అనేది ఇప్పుడు ఏదైతే తవ్వకాలు జరుపుతున్నటువంటి ప్రాంతం నుంచే మందరణలోకి ఫ్లో వస్తుంది. కాబట్టి అక్కడనే ఏదైతే ఇసుక తవ్వకాలు జరుగుతుందో దాని మూలంగా మా 3 గ్రామాల ప్రజలకు చాలా పెద్ద ప్రమాదం ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే గతంలో కూడా అధికారులకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో పెద్ద ఎత్తున వరదలు వస్తే మా మందరణ గ్రామస్తులు ఒక 10 రోజుల పాటు మరి సాలూరులో తలదాచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము కలెక్టర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు ఏదైనా ప్రభుత్వ అవసరాలకు ఇసుక అవసరం అనుకుంటే మాకు ప్రమాదం ఏర్పడిన చోటు నుంచి మీరు డికాస్టింగ్ చేస్తే మేము ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ దీని మూలంగా మాకు భవిష్యత్తులో మా ఆస్తి నష్టం కానీ వరద వల్ల మా
ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని హస్నాపూర్ శివార్లోని హోలీ స్పిరిట్ స్కూల్ సమీపంలో తాంసీ గ్రామానికి చెందిన ఎల్చల్వార్ రమేష్ ఆదిలాబాద్ నుండి తాంసీకి వస్తుండగా అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డు కుడివైపున చనిపోయి ఉన్నాడని ఎస్ఐ నాను తెలిపారు. 1 గంట ప్రాంతంలో వస్తుండగా మోటార్ సైకిల్ అదుపు తప్పి కంపలో చిక్కుకొని పడి చనిపోయాడని పోలీసులు తెలిపారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతుడిని రిమ్స్కు తరలించడం జరిగిందన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇచ్చల్వార్ రమేష్ ఆయన ఆదిలాబాద్ వస్తే ఈ దానిగా చెందిన ఇచ్చల్వార్ రమేష్ ఆదిలాబాద్ నుంచి చేస్తున్నారు. ఆయన మన ఈ స్కూల్ ఉన్నది, ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళి మన ఓలీ స్కూల్ దగ్గర కంపల 2 వీలర్ కంపల పడి అడుగు తప్పి కంపల పడి ఉంది. జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళందరికీ ఎటువంటి సహాయం కావాలన్నా తమ క్యాంపు కార్యాలయానికి రావాలని వారు కోరారు. కార్యక్రమంలో డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళకి న్యాయం చేద్దాం. డెఫినెట్గా మీకు 90%, 80% సబ్సిడీ ఇచ్చిన తర్వాత 15% అనేది 100% ఫ్రాంచైజీస్ ప్రైవేట్ కదా అవి ఏంటంటే ఫ్రాంచైజీస్ తీసుకుంటే మనం ఇయర్లీ మళ్ళీ సర్టన్ అమౌంట్ పే చేయాలి, తర్వాత మనం నడిపించుకోవచ్చు. ఇస్తారా సార్ మీరు అంటారు? అంటే పని చేసుకోవటానికి ఆర్థికంగా లేనటువంటి వాళ్ళకు ప్రోత్సాహం చేసేది. అవి స్కూల్స్ అంటే అవి మన కంబైండ్ అవుతుంది, పెద్ద యూనిట్ కాబట్టి అంత లోన్లు ఇవ్వడానికి ఎస్సీ కార్పొరేషన్కు లేదు. ఇది ఇండివిజువల్ దానికి ఇవ్వడానికి ఉంది. వాళ్ళకి తెలియకపోవటం, వాళ్ళకి లోన్లు ఎట్లా తీసుకోవాలి అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళ సక్సెస్ అయింది. ఈ సక్సెస్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి మనం అధికారులను పిలిచి, మరి అదేవిధంగా ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్లో ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా చాలామంది ఏంటంటే మాకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్ శాంక్షన్ అవుతుంది, కానీ బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ కావట్లేదు. ఇక్కడ సబ్సిడీ అమౌంట్ అయితే ఇమీడియట్లీ మీరు ఇస్తున్నారు, కానీ బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ కావట్లేదు అన్నారు. దీనికి ఒక కలెక్టర్ ఆఫీసులో డైరెక్టర్, దీనికి అన్ని బ్యాంకులకి ఒక డైరెక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డైరెక్టర్ ద్వారా మనం ఆ బ్యాంకుల్లో రికమెండ్ చేసి ఈ లబ్ధిదారులకి లోన్ వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్లు కూడా అందరూ ఇవ్వడం జరిగింది. మరి ఎవరు కూడా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని బ్యాంకులో ఏమైనా ఇబ్బంది కలిగితే ఇమీడియట్లీ రావాలని చెప్పాము. మేము మా ఆఫీస్కి కూడా రావాలి, లేదా కలెక్టర్ ఆఫీస్కి అధికారుల దగ్గర పోమని చెప్పాము. అందరు ఫోన్ నెంబర్లు కూడా డీటెయిల్గా అందరూ రాసుకున్నారు, అందరికి ఇచ్చాము. 31వ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా గోదావరిఖని పట్టణంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులతో మున్సిపాలిటీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్తా వరకు ట్రాఫిక్ అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ చౌరస్తాలో డాన్స్ మాస్టర్స్ సందీప్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఫ్లాష్ మాబ్ చేశారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం ద్వారా ప్రమాదాలు ఏ విధంగా సంభవిస్తాయో అని ప్రదర్శన ద్వారా తెలిపారు.
ఫ్యామిలీస్ ఎక్కువగా వాళ్ళు ఒక ఆ ఫ్యామిలీకి మేము 2 వీలర్ కొనుక్కోవాలి, బండి మీద నేను మా హస్బెండ్ హ్యాపీగా వెళ్ళాలి, మా పిల్లలతో పాటు కలిసి తిరగాలి, మా పిల్లలు ఏడ్చినప్పుడు బండి మీద ఎక్కించుకొని తిప్పాలి అనే కాన్సెప్ట్ తోటి చాలా మంది 2 వీలర్ కొనుక్కుంటారండి. నారాయణపేట జిల్లా కేతన్పల్లి గ్రామంలో గ్రామదేవత మైసమ్మ విగ్రహం గ్రామ బొడ్రాయిని సమీపంలో ప్రతిష్ఠించకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఊరేగింపు కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, జెడ్పీటీసీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్లో జరిగిన మేయర్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పురపాలక సంస్థలో మేయర్గా సునీల్ రావును, డిప్యూటీ మేయర్గా చెల్ల స్వరూపారాణిని జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రకటించారు. చల్లా స్వరూపారాన్ని ప్రతిపాదన చేస్తున్నాం. ప్రపోజల్ చేస్తున్నారు. సుధగోని మాధవి బలపడుతున్నారు. నేను నా ఎన్నికను ఒప్పుకుంటున్నాను. డిప్యూటీ మేయర్గా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని దోషం గ్రామంలో ఎక్కడి పారిశుద్ధ పనులు అక్కడే నిలిచిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. మురికి కాలువలు, తాగునీటి సమస్యలు కుంటున పడ్డాయని అన్నారు. మరుగుదొడ్లు లేక రోడ్లపైనే మల విసర్జన చేస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్, అధికారులు చర్యలు చేపట్టి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మేము రోడ్లల్లో బయటికి పోతున్నాము, అందుకని ఈ మాకు వాటర్ ట్యాంక్ కూడా మాకు చక్కగా సక్రమంగా లేదు అని ఆ నీళ్లు కూడా మేము తాగడం లేదు. ఈ కమిటీ హాల్ భవనం చూడండి సార్, ఇది ఎట్లా ఉన్నది, ఇదంతా ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉంది. మరి చెత్త చెదరం సాపు లేక మరి ఎండాకాలం వర్షాకాలంలో కూడా మాకు మొత్తం అంతా ఇక్కడ వ్యవసాయం ఉంది కాబట్టి మేము పోవడానికి సార్ మనది తోషం సార్, మన గుడిహత్నూర్ మండల్. ఎందుకంటే మన ఇక్కడ 30 రోజు ప్రాణికలు ఉండే కదా సార్, 40 రోజు. అయితే మన సర్పంచ్కి చెప్పినాం ఆల్రెడీ, తర్వాత కార్బారీకి చెప్పినాం, సెక్రటరీ చెప్పినాం. అయితే ఇక్కడ 30 రోజుల ప్రణాళికలో సార్ ఈ నాలీలు తీసినారు. ఈ నాలీలు ఎక్కడికక్కడే ఆగి ఉన్నాయి. ఇట్లా ఉన్నది మా నాలీల వ్యవస్థ సార్. 30 రోజుల ప్రణాళికలో ఈ వరకే జరిగింది. ఈ పెంట కుప్పలు ఎక్కడికక్కడనే ఉన్నాయి. ఈ నీళ్లు జరిగితే ఈ తాగే నీళ్ళు సార్, ఇది ఇక్కడ చూడండి, ఇది డ్రైనేజ్ చూడండి, చెత్త. ఈ నీళ్ళే తాగుతారా అమ్మ మీరు? మొత్తం ఊరు ఈ నీళ్ళే. ఈ నీళ్ళే తాగుతారా? వేరే మంచి నీళ్ళు ఇవ్వండి. ఇక్కడ మంచి నీళ్ళు ఉండదు, వాటర్ మంచిగా రాదు. ఇక్కడ పెద్ద కుప్పలు, డ్రైనేజీ, ఈ మురికి కాలువలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 10వ ప్యాకేజీకి సంబంధించి అనంతగిరి గ్రామంలో 3.5 టీఎంసీ రిజర్వాయర్ పనులు ప్రారంభించగా
అనంతగిరి రిజర్వాయర్ పేరు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నబోరుగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ముంపు గ్రామస్తులకు R&R కాలనీలో నిర్మిస్తున్న ఇండ్లు ఊరి నుండి రాకపోకలకు రోడ్డుకట్ట ప్రాంతంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీఓ గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయం లేకుంటే అదే రోడ్డును సరిచేస్తామని అన్నారు. అడ్డం పట్టుకోవాలి ఇడికలు పడ్డాక ఎవ్వరు కూడా చూడరు. ఆ తెల్లారి కుక్కలు అటు ఇటు గుంజినాక ఎవరన్నా ఒక సార్ చెప్పు ఓకే సార్ అప్పటి నుంచి అంత ఉన్నది కానీ దానికి రవాణా లేదు, ఏది లేదు. కట్ అయినప్పటి నుంచి రోడ్డు కూడా ఇక్కడికి అక్కడ 2 కిలోమీటర్లు సార్. ఇంతకుముందు ఒక ఆటో కూడా ఇప్పుడు మేమందరం కలిసి నొక్కునే పైకి ఎక్కింది. ఒక 4-5 ఉంటే ఇంతకుముందు ఒక ఆటో ఇప్పుడు ఆడ పెట్టిన మందుబద్దలు రోడ్డుతో నచ్చిన బస్సులు ఊరు మంది అయిపోయాక ఆ తొవ్వ మాకు ఇంపార్టెంట్ ఖచ్చితంగా రావాలి. నైట్లో చచ్చిపోతాం సార్. బండి ఎక్కలేవు. ఒక 2 వీలర్ ఎక్సెల్ మీద పోవాలంటే ఒక భార్య భర్తలు. ఈరోజు అనంతగిరిలో బండ్ 3 దగ్గర ఈ పోషమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి తొవ్వను మూస్తామని బందోబస్తుగా పోలీసులు బెటాలియన్ తీసుకొచ్చి మూస్తామంటున్నారు. మా అనంతగిరి గ్రామం భూ నిర్వాసితులు అందరికీ రావాల్సినటువంటి పరిహారం కానీ ఇంకా ఏమైనా ప్యాకేజీలు కానీ 18 సంవత్సరాల కట్అవుట్ డేట్ కానీ అన్నీ వేసిన తర్వాతనే ఈ తొవ్వ క్లోజ్ చేయాలనేటువంటి ఒకే ఒక నినాదంతో మేము ఇక్కడ కూకున్నాం. వాళ్ళు కాదని ఏదన్నా ధిక్కరిస్తే ఎలాంటి కేసులకైనా ఎలాంటి వాటికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఈ అందరి ధర్నా సాక్షి తెలియజేస్తున్నాను. గాంధీ హాస్పిటల్ కి కేంద్ర ఆరోగ్య బృందం చేరుకున్నారు. హాస్పిటల్ పరిశీలన తర్వాత చెస్ట్ హాస్పిటల్ కి వెళ్లి పర్యవేక్షించనున్నట్లు సమాచారం. అనంతరం రాష్ట్ర ఆరోగ్య ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. So if you go extend further means the other facilities are getting other areas will be again. We can make it in that corner. This corner we can make. Absolutely. In fact, this will augment your capacity. వెస్ట్ బెంగాల్ కి చెందిన సమంత్ వృత్తిరీత్యా బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటాడు. మంగళవారం రాత్రి సమంత్ ను పాత బస్తీకి చెందిన 2 పాత నేరస్తులు వసీం గౌస్లు పోలీసులమంటూ ఓ కేసు విషయంలో విచారించాల్సి ఉందని బైక్ పై కూర్చోపెట్టి మాతనపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం దగ్గరకు తీసుకెళ్లారు. ఏటీఎం నుంచి 10,000 నగదు డ్రా చేయించి బాధితుడి బైక్ మొబైల్ ఫోన్ ను తీసుకుని ఊడాయించారు. దీంతో బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మాదనపేట పోలీసులు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 2 గంటల్లోపు నిందితులను అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు ఎంపీ తోట సీతారామలక్ష్మి,
పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు పలువురు నేతలు పాల్గొన్నారు. తాజా పరిణామాలు, టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ నేతలు సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ జగన్కు ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని అన్నారు. 3 రాజధానుల నిర్ణయం కూడా రాష్ట్రం అభివృద్ధికి విరుద్ధంగా ఉంటుందన్నారు. ప్రజలందరూ కూడా ఒక్కసారి చూద్దాం అన్న మాటకి ఇవాళ చాలా మాసిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఏం తక్కువ చేయరా. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్న 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా బాగానే ఉన్నారు. ఏదో మేజర్గా 1, 6, 2 మైనర్గా జరిగిన తప్పులుంటే ఉండొచ్చేమో, కానీ ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీని గెలిపించినప్పుడు ఏ రకంగా పరిపాలించాలి, ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారా, అసెంబ్లీ పవిత్రమైన అసెంబ్లీలో పూతులు తిట్టకుండా జరుగుతుందా, శాసన మండలిలో చేసిన బిల్లుకి సెలెక్ట్ కమిటీ పంపితే ఏ రకంగా రద్దు చేశారు, ప్రజా వేదిక ఎందుకు కూల్చారు, అన్నా క్యాంటీన్లు ఎందుకు తీశారు, కేవలం మోసపూర్వకంగా ఇవాళ ఈ రాజధాని అంశాన్ని సాధారణంగా ఒక రకమైన స్టైల్ చూస్తే ఒకప్పుడు ఒక రాష్ట్రం ఉండేది, దాన్ని విడగొట్టారు కాంగ్రెస్ పార్టీ, విభజన చేశారు. ఇవాళ 3 రాజధానులు చేశాడు 3 ముక్కల ఆటతో. ఆఖరణ మా బతుకులు ఎలా తయారైనాయి అంటే ఈ 13 ముక్కల ప్యాకెట్ ఉంటుంది చూసారా, 13 జిల్లాల్లో ఆడుకోమంటున్నాడు. ఇవాళ ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన విధానానికి కానీ ఇంకోటి కానీ ఎవరైనా సలహా చెప్పేవాళ్ళు కానీ ఉన్నారా? కేవలం ఒంటరి పోగొడుతూ వెళ్ళిపోవడం తప్ప. మరో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, చాలామంది విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, నేను జనరల్గా చేశారు, అంతకుముందు ఎన్టీఆర్ గారు చేశారు, చంద్రబాబు గారు చేశారు, అనేక మంది చేసిన ఈ రాష్ట్రానికి మాకు ఎందుకు ఇంత దరిద్రం, దౌర్భాగ్యతనం ఇవాళ ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లా. ఇక్కడ బిల్లు పాస్ అవ్వలేదు కాబట్టి, అంటే మీరు శాసనసభలో బిల్లు పాస్ ఏం పాస్ అవుతుంది అక్కడ మీకు మెజార్టీ ఉంది కూడా ఒప్పుకున్నారు. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పోతే మీకు వద్దు సార్. అలాగే అసెంబ్లీ కూడా రద్దు చేసేయండి, మాకు వద్దంటాం అసెంబ్లీ ఇవాళ, అన్నీ రద్దు చేసేయండి. రద్దు చేసేసుకుంటే మనందరం కూడా ఎలక్షన్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా గూడుపడి ఇవాళ మా ఎమ్మెల్సీలు ఉన్నారు. 100 కోట్లు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి, మీరు 100 కోట్లు ఇచ్చినా ఉన్న ఎమ్మెల్సీలు ఎవరు అమ్ముడే రకం కాదు. 100 కోట్లు కాదు కదా. కడప జిల్లా ఇడుపులపాయ IIITలో మహిళా సెక్యూరిటీ గార్డులను లైంగికంగా వేధిస్తున్న IIIT ఎస్ఓ అర్జున్ నాయక్ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. కడప జిల్లాలోని వేంపల్లి మండలంలో ఉన్న IIITలో ఎస్ఓగా సిఐ అర్జున్ నాయక్ పనిచేస్తున్నారు. మహిళా సెక్యూరిటీ గార్డుల పట్ల సిఐ అర్జున్ నాయక్ లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపణలు రావడంతో అధికారులు అతనిపై విచారణ చేపట్టారు. దీంతో రుజువు కావడంతో విధుల నుంచి తప్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గార్డెనింగ్లోను ఎవరెవరైతే వేరే పనుల్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు. In housekeeping also, some of the complaints we raised, and yesterday we received one letter from all. So document that's all. Okay. And this is the letter. Signature లేదు. అంటే SP letters ఇది. అంతే కదా సార్ కావాల్సింది మాకు కూడా. ఇల్లు డెవలప్ అయితే మేలు, ఇన్స్టిట్యూట్ బాగుంటుంది కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎల్బీ నగర్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న మోటా అరెస్ట్. 108 కిలోల గంజాయి, 3000 రూపాయల నగదు, 1 కారు, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం. ఆసిఫ్ నగర్ పరిధిలోని యాదవ్ బస్తీలో విషాదం, ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లా హున్సాలో దీక్ష చేపట్టిన గ్రామ ప్రజలు. అక్రమంగా ఇసుక తరలింపు నిలిపివేయాలని డిమాండ్. నల్గొండ జిల్లాలో సిఐ గౌరీనాయుడు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు. హెల్మెట్ ధరించి భారీ అవగాహన ర్యాలీ. ఆదిలాబాద్ జిల్లా హస్నాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బైక్ మీద నుండి పడి వ్యక్తి మృతి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.